నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి అధికాలం వరకు తన యొక్క కృపలో మనందరం ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆకాశమందు ఆశీనువైన వాడ నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా కెరూబులు సురుబులు నిత్యము తండ్రి స్తుతింపబడుతున్న దేవానికి వందనాలు తండ్రి. అయ్యా తండ్రి, ఎవరు సమీపించరాని తేజస్సులో నేను మాత్రం నివసించువాడానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, గడిచిన తండ్రి దినమంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి ఈ జూలై నెల 4వ తారీఖున మీరు మమ్మల్ని ప్రవేశపెట్టున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. మీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. ఇక్కడ దేవుడు ఎలాంటి వారు అనేది, ఆయన మాట ఎలాంటిది అనేది, ఆయనని ఆశ్రయిస్తే ఏం మనకు కలుగుతుంది అనేసి 3 రీతిలుగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన యథార్థవంతుడు అంట. దేవుని యొక్క మాట ఎలాంటిదంటే నిర్మలము, అది నిష్కలంకమైనది. ఆయన ప్రేమ, అలాగే ఆయన మాట నిర్మలం అనేసి, ఆయన వాక్కు అంటే ఆయన మాట కాబట్టి అది నిర్మలము. అలాగే ఎవరైతే ఆయన యొక్క శరణు జొచ్చుతారో వారందరికీ ఆయన కేడముగాను, కోటగాను, బలమైన దుర్గముగాను ఉంటానని సెలవిస్తారు. కాబట్టి ఆయన శరణు జొచ్చేవారుగా, ఆయన ఆశ్రయించేవారుగా, ఆయన రెక్కల నీడని మనము కోరుకునేవారుగా మనం ఉంటే దేవుడు మనకి గొప్ప కీడముగా ఉంటానని సెలవిస్తున్నారు. కాబట్టి ఈ దినము ఆయన యథార్థవంతుడు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్కు నిర్మలమైనది. ఆయన శరణుజొచ్చి వారందరికీ ఆయన కీడముగా ఉంటానంటున్నారు. కాబట్టి ప్రభా, యథార్థవంతుడైన దేవానికి మేము కూడా యథార్థంగా జీవించడానికి సహాయం చేయండి. మీ మాట నిర్మలము, మీ మాట మా యొక్క జీవితంలో నెరవేర్చండి. అలాగే నీ శరణుజొచ్చి ఉన్నాం ప్రభా, మాకు కీడముగా ఉండండి, బలమైన దుర్గముగా ఉండి మమ్మల్ని నడిపించండి అనేసి, ఆయన బలమైన ఖడ్గంగా మనకు ఉండి దేవుడు మన కీడముగా, మన కోటగా ఉండి దేవుడు మనల్ని ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటారంటే, ఆయన శరణుజొచ్చి వచ్చేవారుగా, ఆయన నీడను ఆశ్రయించేవారుగా మనం ఉంటే దేవుడు మనకి కీడముగా, బలమైన దుర్గముగా దేవుడు మనకు ఉంటానని ఈ దినాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగండు మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, ఈ దినాన్న మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీరు యథార్థవంతులని, అలాగే మీ మాట నిర్మలమని, మీ శరణుజొచ్చి వారందరికీ మీరు కేడంగా ఉంటానని సెలవిచ్చారు. అయ్యా, ఈ రీతిని బట్టి మీకు వందనాలు. ఈ మాటలన్నిటిని మా యొక్క జీవితంలో మేము తండ్రి అయ్యా అన్వయించుకుని నడుచుకునే కృపను దయచేయండి. ఈ వాగ్దానం మా యొక్క జీవితంలో నెరవేర్చమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాకు ఆరోపించుకోమని పరిశుద్ధ నామంలో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.